మేక గుచ్చితే ఎలా ఉంటుందో అంతే. చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్ర ఉంటారా, ఇదే కర్ర. ఇది కర్ర అంటే కర్ర కాదు, దీని మోదులు వచ్చి అలాగెళ్ళి అలాగపడి అక్కడ ఉంది, అక్కడ ఉంది మోదులు వచ్చి అక్కడ ఉంది, ఆ లోపల ఉంది. ఇది అలా బొడ్లాగా కర్రే కానీ బొడ్లాగా వచ్చేది. ఇది ఇది చెట్లే కావదు, చెట్లే కాకుండా బొడ్డ అలాగ పాకురుతుంది, అలాగ పాకురుతుంది అన్నమాట. అందుకే ఇటు నుంచి అవి సేకరిస్తారు. ఇవల్ల తొలగించాల కావాలంటప్పుడు అది అక్కడ నరికేస్తారు, మొదలు కాడ నరికేసి ఇవన్నీ డెక్కేస్తారు, కొమ్మలాలు తీసేస్తే అక్కడి నుంచి అదల్లా అప్పుడు ఓల్ని ఎదురుకర్ర ఎలాగ వస్తుంది అలాగే ఎదురుకర్ర వస్తుంది కదా చిన్న జంటలో, ఆ మాదిరిగా ఎదురుకర్ర జంటల్లాగా పొడుగ్గా వచ్చేద్ది. అది వచ్చి ఎరగదేమి ఉండదు. చూడండి ఇది ఇరుద్దుమా, దేని ఎరగదు, ఇరిగిందా లేదు. ఇప్పుడు వేరే కొమ్మ ఏది ఇరుగుతుంది, ఇది ఎరగదు, ఇది ముద్ద అయిపోతుంది. ప్లాస్టిక్ అలాగ ముద్ద అవుద్ది, ముద్ద అయిపోతుంది చూసారా, ప్లాస్టిక్ ముద్ద అయిపోతుంది, అంతేగాని ఎరగదు. అందుకే ఇటుతోటి చైర్లు, చిన్న చిన్న టేబుల్స్ అవి చేస్తుంటారు. మన సిటీల్లో అమ్ముతుంటారు కదా, చిన్న రివ్వలతో అల్లినలాగా ఉంటాయి కదా చైర్లు చేసినవి, అవే ఇవి. ఈ కర్రతోటి చేసినవి అవి. బెత్ కర్ర అంతమంది, బెత్ కర్ర అంతా ఇదే, ఇటుతోటి చేసినవి ఆ చైర్లు. ఈ పళ్ళు ఎనికి ఉపయోగపడుతుందో, గంపలు అంటాం కదా, తట్టలు అవి అంటారు, అవి కూడా ఉన్న ఇటుతోటే అల్లుతారు. ఎదురు కర్రలతో అల్లుతారు, కానీ ఎదురు కర్రలతో అంతగా గట్టి ఉంటుంది, వీటితో అయితే గట్టి ఉంటుంది, ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది, ఎరగదు కదా, పోదు. బాగా ఎక్కువ సంవత్సరాలు అయితే పోతుంది, కానీ ఇంతలోకి పోదు, బాగానే ఉంటుంది. ఇది ఇటు సంగతి. షార్ప్గా ఉన్నాయి చూసారా ముళ్ళు, అంత షార్ప్. అందుకే సైడ్లో వెళ్తే పట్టేసుకుంది అనుకో, అంతే మళ్ళా పాకేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మొక్క సాగు సంగతి. లైక్ మీ, షేర్ మీ, సబ్స్క్రైబ్.